నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనల్ని తిట్టేవారిని వారు మనతోనే ఉంటారు. ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాళ్ళు, అమ్మ కావచ్చు, అత్తయ్య కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, లేకుంటే స్నేహితులు, లేకుంటే ఆఫీస్‌లో వర్క్ చేసేటప్పుడు వారు మనతోనే ఉంటారు. వాళ్ళని మనం హ్యాండిల్ చేయాలి. చాలా కష్టం కదండీ! సందర్భాన్ని బట్టి సింపుల్‌గా మాట్లాడేసుకోవచ్చు కానీ కరెక్ట్ అండి. మామూలు మాటలు వేరు. నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు ఎందుకు పనికిరావు, ఇలా మాట్లాడతారు. ఇప్పుడు ఇది ఎలా అంటే మన వాళ్ళే అనుకుంటాం. మన అమ్మ, ఆవిడకి మన లోటుపాట్లు అన్నీ తెలుసు. మనం ఎక్కడెక్కడ రాంగ్ స్టెప్స్ వేసాం, ఎక్కడెక్కడ పప్పులో కాలేసాం, ఏవేవి చెడగొట్టేసాం, ఎంత సమయం వృధా చేసాం, డబ్బెంత పాడు చేసాం అని అమ్మకి తెలుసు. అమ్మ తిట్లన్నీ దీవెనలే, అవన్నీ మన మంచికి. అమ్మ నాన్న ఓకే. అక్కడి నుంచి మన అత్తగారు కూడా ఇదే పొజిషన్లో ఉంటుంది. అవును. కాకపోతే మనం దాన్ని తీసుకోలేకపోతాం. అమ్మ తిడితే తీసుకున్నట్టు అత్తగారు తిడితే తీసుకోగలమా? క్యారెక్టర్స్ని బట్టి మారిపోతూ ఉంటుంది కదండి. జనరల్గా మారిపోతుంది. అక్కడి నుంచి సిచ్యువేషన్ని కొనసాగనివ్వకుండా తిట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీ అమ్మ మీ నాన్న దాకా వెళ్తారు. అవును. వీళ్ళతోటి ఎట్లా హ్యాండిల్ చేసేది ఒక పెద్ద టఫ్ టాస్క్. భర్తలు తిట్టేవాళ్ళు ఏం మాట్లాడినా ముందు లకార మకార ప్రయోగాలు, తిట్టడం, బూతులాడేయటం, ఏదో ఒకటి అనేయటం, ప్రతిదానికి నువ్వు ఇలా చేసావంటే నీ ఉద్దేశం అదనమాట అని తిట్టడం. ఇది ఇంకో టఫ్ టాస్క్. అవును. ఈ రెండూ కాకుండా మూడోది ఇంకోటి ఉంది. ఎక్కడికో వెళ్ళాం, ఏదో పని చేయబోయాం, అక్కడున్న వాళ్ళు తిట్టడం మొదలు పెడతారు. చిన్న చిన్న విషయాల్లో జయ, బస్సులో తోపులాటల దగ్గర నుంచి వాకి ఏదైనా అడ్రస్ అడగబోతే కూడా తిడతారు కొంతమంది. వాళ్ళ లోపల అసహనాన్ని దాచుకోరు. అసలు వాళ్ళకి ఎందుకు అసహనం ఉందో వాళ్ళకు కూడా అర్థం కాదు, తెలీదు, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మన క్లోజ్ సర్కిల్స్లో అనుకో, కొంతమందిని మనం అవాయిడ్ చేయగలుగుతాం. అవును. కొంతమందిని అలవాటుగా వాళ్ళ తిట్లు స్వీకరించేస్తాం, కొంతమంది నుంచి పారిపోతాం అసలు వాళ్ళని చూడకుండా. కానీ ప్రతి చోట వస్తాయి తిట్లు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి? బౌద్ధ జాతక కథ ఒకటి చేయాలి. చిన్న కథ. ఒక బుద్ధిస్ట్ మాంకు భిక్షకెళ్ళాడు. ఆ ఇంట్లో ఆవిడ పొద్దున్నే మొగుడుతో ఏదో తగాదా పడింది, ఏదో గందరగోళమైంది. పని పాట లేదా, ఇళ్ళమ్మడి పడి తిరుగుతారు ఎప్పుడు, ఇప్పుడు ఎవడు పెడతాడు నీకు అని అరిచింది. ఈయన రెండోసారి అడగాలి, భవతి భిక్షాం దేహి అని. అడగగానే తేలిగ్గా కూర్చున్నావా, తేరగా ఉందా, పని లేవు పాట లేవు మీకు అన్నది. మూడోసారి కూడా అడిగాడు. మూడోసారి మళ్ళీ భవతి భిక్షాందేహి అన్నాడు. ఆవిడ రయ్యమని లేచి చేతిలో ఉన్న చాట బయటికి విసిరేసి, ఇట్లా చంపుకు తింటున్నారు, ఊరంతా బిచ్చగాళ్ళు తయారయ్యారు అని. ఇంకా ఆవిడ కొంచెం, నేను కాస్త మామూలు భాష చెప్తున్నా కదా, ఘాటైన పల్లెటూరి భాషలో 4-5 వాక్యాలు అన్నది. ఆయన నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఈవిడ విసిరేసిన చాట తెచ్చుకుని మళ్ళీ బియ్యం అందులో పోసుకోపోయి ఏమనిపించింది, నేను తిట్టే కదా ఈయన, పెడితే పెట్టవులే పోవమ్మా, పెద్ద పెట్టావు కానీ, అలాంటివి ఏమి అనలేదేమిటి. పైగా మొదట తిట్టా, మళ్ళీ అడిగాడు, మళ్ళీ తిట్టా, మళ్ళీ అడిగాడు. మూడోసారి ఆయన రివర్స్లో అవ్వాలి, లేదా రుసరుసలాడాలి, దుమదుమలాడాలి. ఎలా ప్రశాంతమైన మొహంతో వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఏమిటి, ఏమైనా శాపం ఇస్తాడేమోనని డౌట్ వచ్చింది. ఓహో, ఆ చాట అక్కడ పెట్టి ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆయన అప్పటికే మూడో ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఈవిడికి ఈ జ్ఞానోదయం అయ్యి ఈ ఊహొచ్చి వెళ్ళేసరికి వీళ్ళు ఇల్లు అయింది, పక్క ఇల్లు అయింది, ఆ పక్క ఇంటికి వెళ్ళాడు. వెనకాల భిక్షు ఆగని పరిగెత్తింది. ఆగాడు. ఏమ్మా ఏమిటమ్మా అన్నాడు. నేను నిన్ను తిట్టే కదా, నీ కోపం రాలేదా, మరి నువ్వేం అనలేదు ఎందుకు అని అడిగింది. నేను తీసుకోలేదమ్మా అన్నాడు. తీసుకోపోవటం ఏంటి, తిట్టే కదా, చెవులు లేవు నీకు, ఉన్నాయిగా చెవులు. అవునమ్మా నేను తీసుకోలేదు అన్నాడు. ఎందుకు తీసుకోలేదు నువ్వు, నేను తిట్టినప్పుడు నువ్వు తీసుకోవాలి, నువ్వెందుకు తీసుకోవాలి. అమ్మ నువ్వు భిక్ష నా పళ్ళెంలో పెట్టావు, అది నా పాత్రలో పడింది, పుచ్చుకుంటా, నేను భిక్ష కోసమే వచ్చా. నువ్వు తిట్టావు, నా చెవిలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయింది, నేను అది ఉంచుకోవాలా, నేను తీసుకోలేదు దాన్ని అన్నాడు. ఎందుకు తీసుకోవో ఎలా తీసుకోవో చెప్పు నువ్వు నాకు. నేను నీకు ఒక ఆవుని ఇచ్చాను అనుకో, అది ఎవరిది అన్నాడు. నాకు ఇచ్చావు కాబట్టి నాదే అని. నేను నీకు ఒక ఆవుని ఇస్తానన్నా, నువ్వు తీసుకోలేదు,
అప్పుడు అది ఎవరిది? నీదే. నువ్వు తిట్టావు, నేను తీసుకోవాలా. ఆ తిట్లు ఎవరివి అన్నాడు. నావే అంది వెంటనే. ఇంతేనమ్మా అన్నాడు. తిట్లు తీసుకోవద్దు. నువ్వు రియాక్ట్ అయ్యావనుకో తగాదా పెరుగుతుంది. ఆ తిట్లు నీ చెవిలో అలాగే ఉండిపోతాయి. ఒకళ్ళు అవతల వాళ్ళ దుర్భాషలు ఆడితే నువ్వు కూడా దుర్భాషలే ఆడతావు. మాట తీయగా మాట వస్తుంది. నోటితో పోయాక చేతులు బాహుబాహవి అవి అవుతాయి. ముష్టిఘాతాలు, వాళ్ళు వీళ్ళు విసరటం, చేతిలో ఉన్న వస్తువు విసిరేయటం, ఏదైనా పగలగొట్టేయటం జరుగుతాయి. తిట్టు నీ చావు నువ్వు చావు నాకు అక్కర్లేదు అని కనుక మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది భలే కష్టం, చాలా కష్టం చాలా కష్టం. ఒక్కసారి తూష్ణీభావం వహించటం అనేది ప్రాక్టీస్ చేస్తే, మీ అత్తగారు అమ్మనా బూతులు తిట్టింది, తలకాయ తిప్పి చూడకుండా పని చేయటం నేర్చుకోండి మీరు. అప్పుడు కూడా పొగరంటారు కదండి, నేను ఎన్ని మాట్లాడినా నువ్వు పట్టించుకోవట్లేదు అంటారు. నేను మాట్లాడేదాన్ని, నేను మనిషిని కాదా అని అడుగుతారు. నువ్వు ఇప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి. ఆవిడ తిడితే సమాధానం ఎందుకు చెప్తావు నువ్వు? ప్రశ్నకి సమాధానం వేరు, తిట్టుకి సమాధానం వేరు కదమ్మా. తిట్టుకి సమాధానం ఏదవుతుంది? తిట్టే అవుతుంది. ఆ సమాధానాన్ని ఇవ్వకూడదు. మీలో మీకు ఒక సంయమనం నేర్చుకోవాలి. అప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి మార్పు వస్తుందా రమ్మగారు? ఏం చేస్తారు జయ్య? ఎంతసేపు అంటారు ఎవరైనా? అరిచచ్చినా ఇది గింజు చచ్చినా మాట్లాడదనుకుంటారు. ఎక్కడైనా కూడా, అత్తగారనే కాదు, ఎక్కడైనా సరే నీకు క్వశ్చన్కి తప్పకుండా ఆన్సర్ చెప్పాలి జయ. దుర్భాషలకి ఆన్సర్ చెప్పకూడదు. ఇది కష్టమే. ఒక్కసారి మనసు దిటవుగా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. నేను అరిచి వచ్చాను, నువ్వు సమాధానం చెప్పట్లేదంటే నువ్వు అడుగు, చెప్తావు. తిడితే ఎట్లా చెప్తాను? అది మనం అడగాల్సింది. నువ్వు ఏదైనా అడుగు, అదేం చేసావు, ఇదేం చేసావు, ఎక్కడ పెట్టావు, వెళ్ళావా వచ్చావా అని అడుగు, బాగుంది. దాన్ని అన్నిటికీ సమాధానం చెప్తా. నువ్వు నన్ను తిట్టి, మా అమ్మని తిట్టి, మా నాన్నని తిడుతుంటే నీకు సమాధానం ఎట్లా చెప్తా? తిట్లకి సమాధానం తిట్టే కదా. నన్ను కూడా ఎదురు తిరిగి తిట్టమన్నావా మరి? ఇప్పుడు తప్పు మీదనుకోండి ఇందులో. ఇప్పుడు ఇది మనం ఇందాక చెప్పుకున్న కథ ఏమిటి? ఆయన ఎవరో భిక్ష అడిగాడు, ఆవిడెవరో తిట్టింది. అవును. ఆఫీసుల్లో తిట్లు పడతాయి, ఆఫీస్లో పడతాయి. ఏదో ఒక పని ఇచ్చారు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు నువ్వు గుడ్ ఫర్ నథింగ్, నువ్వు ప్రతి ప్రాజెక్ట్లో ఇలాగే పాడు చేస్తావు, ఇలా ఏదో తిట్టారు. లేదా ఇన్ టైం ఏదైతే నీకు మెమో ఇస్తాం, లేకపోతే ఇంకేదో షోకాజ్ నోటీస్ ఇస్తాం అన్నారు. వీటికి సమాధానంగా మనం ఏం చేయాలి? తప్పుని కరెక్ట్ చేసుకోవాలి. పని చేసి చూపించాలి. ఎవరికైనా అంతే. మీరు తిట్లు రాకూడదు అంటే అప్పుడు అకారణపు తిట్లు పక్క పెట్టు. సకారణపు తిట్లు ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఇది మనం పిల్లలకి చెప్తాం. ఎట్లా? వాడి పిల్లడికి 50 మార్కులు వచ్చినాయి 100కి, తెగ తిట్టావు. పిల్లాడు ఒక 10 ఎక్కువ చేసి చూపిస్తాడు నీకు కదా. నువ్వు అదే కదా కోరుకుంటావు. అవునండి, ఎవరైనా అంతే. మరి ఇక్కడ కూడా అంతే. నీవు తిట్లకి ఎదురు తిట్లు తిట్టి నేను చెయ్యను, నీ దిక్కుంచో చెప్పుకో అంటే నువ్వు ఎప్పటికీ కరెక్ట్ అవ్వవు. కరెక్షన్స్ ఉండవు నీకు. జన్మంతా నువ్వు ఎవరో ఒకరితో అనిపించుకుంటూనే ఉంటావు. ఆ మాటలు మూటల్లాగా మూసుకుంటూ ఉంటావు. మాటలు మొయ్యద్దు, ఆ మూటలు మోసుకోకండి. అనవసరమైన తిట్లు తీసుకోకండి. ఇది ఎప్పుడు అవుతుందంటే జయ, ఎప్పుడు మనని మనం కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి జయ జీవితంలో. ఇవాళ కూరలో ఉప్పు తక్కువైంది, రేపు కొంచెం మరి కాస్త ఎక్కువ వేయాలి. ఇవాళ తిట్లు తిన్నాం, వంట సరిగా రాలేదు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండుకోవాలి. మనం చేస్తాం కదా, మనమైనా తినాల్సిందే కదా. మొగుడు అన్నాడు కాబట్టి, ఆయన ఏదో అన్నాడు, అత్తగారు ఏదో తిట్టింది కాబట్టి ఎలాగోలా చేసి పారేయం. ఇవాళ బాగా చేయాలనుకుంటామా? ఖచ్చితంగా అండి. అప్పుడు కరెక్షన్ ఎవరికి కుదిరినట్టు? మనకి. నీకు, మనకి, వ్యక్తికి కరెక్షన్ వచ్చింది. తిట్లు నీకు ప్లస్ అయ్యాయి కదా, అలాంటివి తీసుకో. దాంతో నువ్వు కరెక్ట్ ఎక్కడ సరెవ్వాలో అక్కడ సరెవ్వు. అకారణంగా తిట్టేవాళ్ళు లేదా పాత విషయాలు ఎత్తి తిట్టిపోసేవాళ్ళు, వాళ్ళని వదిలిపెట్టేసేయండి. ఎంత వదిలేస్తే అంత హాయిగా ఉంటారు. ఇది వాళ్ళ హాయి కాదు, మనకి హాయి. మనకి హాయి. దీన్ని మోయద్దు. ఇది ప్రాక్టీస్ భలే కష్టం. ఈ చెప్పినంత ఈజీ మాత్రం సచ్చినా కాదు. అవునండి, భలే కష్టం. బట్ ఈ కరెక్షన్ని నేర్చుకుంటే ఇవాళ రేపు మనకి సమాజం చాలా చిన్నది, ప్రపంచం చాలా పెద్దది. మనం ఎందరినో డీల్ చేయాల్సి వస్తాం. ప్రతి చోట రియాక్ట్ అయ్యి అసహనం తెచ్చుకుంటే మనకు వచ్చేది ఏమిటి? మనకున్న సమస్యలతో పాటు బీపీ కూడా ప్లస్ అవుతుంది. అవును కదా. పైగా ఏమవుతుందంటే నువ్వు తిట్లకి సమాధానం తిట్లే చేస్తే
ఎప్పటికీ కరెక్ట్ అవ్వవు నువ్వు. మనం కరెక్ట్ అవ్వము, ఆ ఇష్యూ సద్దుమణగదు. సద్దుమణగదు, అది ఆగదు ఇంకా. నువ్వు అవును. ఎప్పటికీ కరెక్ట్ కాలేవు. కాబట్టి కరెక్షన్కి ప్రాధాన్యత ఇవ్వండి, తిట్లని అనవసరంగా తీసుకోకండి. తప్పకుండా చాలా మంచి విషయం చెప్పారు అమ్మగారు. నమస్తే. నమస్తే జయ.